పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గోశాలలో పరిశుభ్రతతో పాటు నిర్వాహకుల తీరు సరిగ్గా లేదని గో సంరక్షకులు రైతులు మండిపడ్డారు. గోశాలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు లేక పశువులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 3న జూలపల్లి మండలం కోనరావుపేట చెందిన రైతులు సాగు నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మార్కెట్ నుంచి ఎడ్లను కొనుగోలు చేసి స్వగ్రామానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఎడ్లను సుల్తానాబాద్ గోశాలకు తరలించారు. ఎడ్లను తీసుకెళ్లేందుకు రైతులు బెల్లంపల్లి కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకుని గోశాలకు వెళ్లారు. అయితే 17 ఎడ్లకు గాను కేవలం 8 మాత్రమే అక్కడ ఉండడంతో వారు కంగు తిన్నారు. వివరాలు అడిగితే గోశాల నిర్వాహకుడు సూర్యం తప్పించుకొని తిరుగుతున్నారని, తమకు చెందిన 17 గోవులను ఎలాగైనా తమకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ను రైతులు వేడుకుంటున్నారు. మాది కోనరావుపేట గ్రామం, జూలపల్లి మండలం. నేను సొంత వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయం పొరగాని ఇవి కౌటాల అంగట్లకు ఎద్దులో కనిపోయినాం. ఎప్పుడు మన పత్తితులు పెట్టే సీజన్లో పోయి కొనుక్కొని ఒక 8 మంది రైతులం అందరం కలిసి కౌటాల అంగట్లకు ఎద్దులు కొనుక్కొని రిటర్న్ రాగా రేపల్లెవాడలో మా చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు ఎద్దులను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆ పోలీసులు ఇక్కడ సుల్తానాబాద్ గోశాలకు అప్పగించారు. అప్పగించిన తర్వాత మేమేం చేసినాం, మేము కోర్టు పోయి రిలీజ్ ఆర్డర్ తీసుకొస్తున్నాం. మా ఇద్దరు మేము రైతులం, మా ఇద్దరు మేము వ్యవసాయం చేసుకోవడానికి కోరుకున్నామని రిలీజ్ ఆర్డర్ తీసుకున్నాం. న్యాయం చేసి మీరు పట్టియాలి. మేము రైతులము. రైతు ఎద్దులు అవి ఒక్కొక్క ఎత్తు కంటికి 50,000 ఎత్తును ఆయన ఏం చేసుకుంటాడు? ఇంత న్యాయంగా మమ్మల్ని కోత కూర్చుకుంటాడు 3 రోజుల బట్టి. ఆయన సుతౌక గొల్లైనే యాదవ్. ఆయన ఇంటి ముంగట గొర్రె పిల్లలు ఉన్నాయి, 2 నెలల పిల్లలే. ఆయనే ఎవరికి అమ్ముతాడు? కట్టుకోళ్ళకి అమ్ముతుండు. రైతు ఎడ్ల పట్టుకొని 3 రోజులు మమ్మల్ని సతాయిస్తాడు. ఒక్కొక్క ఎద్దు 50,000, 2 నెలల పిల్లనుకో ఆయన ఇంటి కూడా గొర్రె పిల్లనే కట్టిన కమ్మి ఇస్తాడు. ఆయన ఏం కోసాలా? ఒక్క ఎద్దు లేదు. మా ఎద్దు 8 ఎడ్లు లేవు. ఆ ఎడ్ల లేక దొరుకుతలేడా మా ఆయన? ఇంకేమన్నా చేస్తామని దొరుకుతలేడా మా ఆయన? సార్ మీరు